హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు మొబైల్ టెక్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, 2021లోనే ఒక బెస్ట్ స్మార్ట్ ఫోన్ సామ్సంగ్ తరఫున అయితే లాంచ్ చేసేసారు. సామ్సంగ్ గ్యాలక్సీ M32 5G. సో M32 ఒక లెవెల్లో ఉంది, దానికన్నా ఒక మెట్టు పైగా ఈ M32 5G అయితే ఇండియాలో లాంచ్ చేశారు. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈ సామ్సంగ్ గ్యాలక్సీ M32 5G మొబైల్లో ఉన్న పాజిటివ్ నెగిటివ్స్ మొత్తం ఈ వీడియోలో మనం క్లియర్గా చూడబోతున్నాం. సో వీడియో చూసిన తర్వాత ఈ మొబైల్ మీరు ఏదైనా కొనాలనుకుంటే మేబీ మీ ఒపీనియన్ మారే అవకాశం అయితే ఉంటుంది. వీడియో చూసి నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసుకోండి. సో మీ లైక్స్ మాత్రమే నాకు ఇంకా వీడియోస్ చేయాలని ఒక మోటివేషన్ అయితే ఉంటుంది. కొన్ని మొబైల్స్ ఏమంటే దాన్ని ఫిజికల్గా టచ్ చేసి దాన్ని యూజ్ చేసిన తర్వాత దాని గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇంకో కొన్ని మొబైల్స్ అయితే ఉంటుంది, స్పెక్స్ మాత్రం చూస్తే చాలు అది ఎలాంటి కండిషన్లో ఉంది, దాన్ని ఫ్యూచర్ ఎలా ఉంటుందో దాన్ని మొత్తం క్లియర్గా మనం అయితే అనలైజ్ చేసేయచ్చు. సో అలాంటి ఒక మొబైల్ అయితే సామ్సంగ్ తరఫున ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ M32 5G మొబైల్ అయితే తీసుకొచ్చారు. సో ఇంతకుముందు 5G మొబైల్స్ అయితే ఎక్కువ మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. ఇది వీళ్ళు యూజ్ చేసిన సేమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 720. సో ఆ ప్రాసెసర్లోనే ఎక్కువ మొబైల్స్ అయితే ఇండియాలో లాంచ్ చేశారు. మిడ్ రేంజ్లో చైనా మొబైల్స్ అయితే వీళ్ళు 5G నెట్వర్క్ అనే ఒక రీజన్ పెట్టుకొని స్పెసిఫికేషన్ తక్కువ చేసి మొబైల్స్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు అని అప్పుడు అనిపించింది. సో కొంచెం దాని గురించి వీడియో అయితే నేను వేశాను, ఎవరు మొబైల్స్ అయితే కొనకండి అని. సామ్సంగ్ గెలాక్సీ M32 5G మొబైల్ లాంచ్ చేసిన తర్వాత తెలిసింది దీనికన్నా ఆ మొబైల్స్ ఎంతో బెటర్ అని. సో అంత వర్స్ట్గా వీళ్ళు ఈ మొబైల్ అయితే డిజైన్ చేసి ఆ ప్రైస్ అయితే అలా పెట్టారు. సో సేమ్ ప్రైస్ ఒక మిడ్ రేంజ్ సెగ్మెంట్లో తీసుకొచ్చింటే ఓకే, ఒక 13,000 14,000 పైన ఈ మొబైల్ వాల్యూ ఫర్ మనీ అంత వర్త్ లేదని డెఫినెట్గా చెప్పేయచ్చు. కానీ వీళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ చూసుకుంటే 6GB RAM 120GB స్టోరేజ్ ఉన్న మొబైల్ 21,000కి అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు ఇండియాలో. సో ముఖ్యంగా ఒక మొబైల్ కొన్న తర్వాత మనం దేనిలో ఎక్కువ స్పెండ్ చేస్తుంటాం, డిస్ప్లే అయితే ఎక్కువ యూజ్ చేస్తాం. సో వీడియోస్ చూడడానికి కానీ మెసేజ్ చేయడానికి కానీ మెయిన్ డిస్ప్లేలోనే మన ఫోకస్ అంతా ఉంటుంది. సో 21,000 పెట్టి మన మొబైల్ కొంటే వీళ్ళు ఏమి ఇస్తున్నారంటే ఇక్కడ HD+ డిస్ప్లే అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. సో జస్ట్ 720x1600 పిక్సెల్ ఉన్న డిస్ప్లే అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. ఎంతలో 6.5 ఇంచ్ డిస్ప్లేలు. సో పెద్ద స్క్రీన్ సైజ్ కానీ HD+ డిస్ప్లే, తక్కువ పిక్సెల్స్ అయితే ఉంటుంది. సో అందులోనూ LCD డిస్ప్లే వీళ్ళు ఎలా డిజైన్ చేశారంటే అట్లీస్ట్ 12,000 రేంజ్లో దొరికే మొబైల్లో ఉండే ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ లేదు. 21,000 పెట్టుకున్న ఫుల్ HD రెజల్యూషన్ లేదు, జస్ట్ 720 పిక్సెల్. సో ఇందులో మీరు 4K వీడియో రికార్డింగ్ కూడా చేయలేరు అంత డబ్బులు పెట్టుకుంటే. 17,000 18,000లో ఒక మొబైల్ కొంటేనే ఫ్రంట్ అండ్ బ్యాక్లో వీళ్ళు ఎందుకు సామ్సంగ్లో సామ్సంగ్ గెలాక్సీ M31 ఉంది కదా, అందులోనే మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్లోనే 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కానీ ఇందులో మీరు మ్యాక్సిమం 1080p వరకు రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఏం కాన్ఫిడెన్స్ అని చూసుకుంటే 5G 12 బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది 5G ప్లస్ 2 ఇయర్స్ మేము ఆండ్రాయిడ్ అప్డేట్ చేస్తాం. సో దీన్ని వీళ్ళు మెయిన్ ఫోకస్గా పెట్టుకొని ఈ ప్రైస్లో అయితే తీసుకొచ్చారు. వేరే ఏమి ఇందులో మైనస్ ఉందని చూసుకుంటే నెక్స్ట్ బ్యాటరీ ఇక్కడ 5000 mAh బ్యాటరీ, దానికి 15W ఫాస్ట్ ఛార్జర్. శాంసంగ్ ఎప్పుడు మారుతుందో నిజంగానే తెలియట్లేదు. ఇంతకుముందు చూసుకున్న 15,000 లోపల వాళ్ళు లాంచ్ చేసే అన్ని మొబైల్స్లోనూ M31 21లో కానీ 15W ఫాస్ట్ ఛార్జర్ మాత్రం వాళ్ళు ఆఫర్ చేస్తుంటారు. మధ్యలో కొంచెం అప్గ్రేడ్ చేశారు. M31s అండ్ M51లో 25W ఫాస్ట్ ఛార్జర్ తీసుకొచ్చారు. మళ్ళీ అదే పాత ఫార్ములాకి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే 15W ఛార్జర్, 5000 mAh బ్యాటరీ. సో ఓకే, బ్యాటరీ కెపాసిటీ ఓకే, కానీ 15W ఫాస్ట్ ఛార్జర్ ఇంకో మైనస్గా ఇక్కడ మాట్లాడుకోవాలి. దాని తర్వాత స్టోరేజ్ టైప్ ఇప్పుడు మిడ్ రేంజ్ సెగ్మెంట్లోనే మనం చూసుకుంటే UFS 2.2 వరకు వచ్చేసింది. ఇందులో ఏమి ఇచ్చారంటే eMMC 5.1. సో ఈ స్టోరేజ్ టైప్ మీరు నిజంగా తెలుసుకోవాలి. దీనివల్ల ఏం యూస్ అని తెలుసుకుంటే మీరు ఏదైనా ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. UFS 2.0 కానీ 2.1, సో ఇలాంటి స్టోరేజ్ టైప్లో మీరు ఫైల్ మూవ్ చేసినప్పుడు తొందరగా అయితే మూవ్ అవుతుంది. సామ్సంగ్ బ్రాండ్ అయితే వాళ్ళు ఎంతైనా పెట్టి ఒక బ్రాండ్ కోసం కొనేస్తారు. సో అలాగే వీళ్ళైతే ఇప్పుడు మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. కానీ బ్రాండ్ చూసి మాత్రం మోసపోకండి. మోటోలోనే ఒక మొబైల్ అయితే రీసెంట్గా లాంచ్ చేశారు, మోటో ఎడ్జ్ 20 ఫ్యూజన్. ఆ మొబైల్లో మనకి AMOLED డిస్ప్లే ఉంది, దీనికన్నా బెటర్ ప్రాసెసర్ ఉంది. సో 30W ఫాస్ట్ ఛార్జర్ వరకు మనం అందులో చూసుకోవచ్చు. సో ఓవరాల్ కంపేర్ చేసి చూస్తే 21,000కి అసలు వాల్యూ ఫర్ మనీ లేని ఫోన్ ఈ సామ్సంగ్ గెలాక్సీ M32 5G మొబైల్. ప్లీజ్ ఎవరు ఈ మొబైల్ అయితే బై చేయడానికి ట్రై చేయకండి. మర్చిపోండి, ఈ మొబైల్ ఉందనేది మార్కెట్లో మర్చిపోండి. సో ఇప్పటి వరకు వాళ్ళు 6GB RAM 120GB స్టోరేజ్ ఉన్న ప్రైస్ మాత్రమే వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇంకా 8GB RAM 120GB స్టోరేజ్ ఉన్న ప్రైస్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ మొబైల్ ఎక్కువ సేల్స్ అవుతాయి కానీ ఆ మొబైల్ అయితే వాళ్ళు ప్రైస్ రివీల్ చేయరు. సో ఇందులో ఉన్న పాజిటివ్ చూసుకుంటే కెమెరా ఓకే, 48 MP ప్రైమరీ కెమెరా, 8 MP వైడ్ యాంగిల్ లెన్స్, 5 MP మ్యాక్రో సెన్సర్ ఉంది, 2 MP లైవ్ ఫోకస్ అంటున్నారు. సో డెప్త్ సెన్సర్స్ రెండు సేమ్. సో కెమెరాలో
ఫొటోస్ మంచిగానే ఉంటుంది, కానీ ఈ మొబైల్లో ఈ హెచ్డి ప్లస్ మొబైల్లో మనం ఎంత క్లారిటీగా మీరు తీసినా అంత క్లారిటీ అయితే కనపడదు. సో 5" డిస్ప్లే ఉందనుకోండి, సో అక్కడే హెచ్డి ప్లస్లో మీరు ఆ ఫొటోస్ కానీ చూసినట్లయితే క్లారిటీ అయితే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ఈ 6.5" మొబైల్లో హెచ్డి ప్లస్, సో ఎంత మంచి ఫోటో తీసినా మనకు అంత క్లారిటీ అయితే ఉండదు. అది మాత్రమే కాదు, మీరు ఏదైనా వీడియోస్ చూస్తున్నప్పుడు కానీ అల్ట్రా హెచ్డి వీడియో చూసినా మనకు కొంచెం బ్లర్ అనే ఫీలింగ్ అనేది ఉంటుంది, ఎక్కువ క్లారిటీ అయితే ఉండదు. సో దానివల్ల దీనికన్నా మంచి మొబైల్స్ అండర్ 18,000 లోపు మనకి చాలా ఉంది. 4Gలో ఎక్కువ మొబైల్ ఉంది. 5G మొబైల్ కావాలనుకుంటే మీరు దీనికి బదులుగా రియల్మీ నార్జో 30 Pro 5G మొబైల్ అయితే మీరు బై చేసుకోవచ్చు. దీనికన్నా ఫార్ బెటర్ ఫీచర్స్ అయితే ఉంది. సో ఇందులో ప్లస్ చూసుకుంటే నాక్ సెక్యూరిటీ ఉంది. సో సెక్యూరిటీ వైజ్ మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. 13,000 14,000కి ఈ మొబైల్ వచ్చిందంటే నిజంగానే బై చేసుకోవచ్చు. కానీ 21,000కి అసలు వర్త్ ఏమీ లేదు. సో ఇది నా ఒపీనియన్ ఆఫ్టర్ ఈ లాంచ్ చేసిన తర్వాత మొత్తం స్పెక్స్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ ఇది. దీని గురించి మీ ఒపీనియన్ ఏముందో కింద కమెంట్స్లో చెప్పండి. దీనికన్నా మంచి మొబైల్స్ ఉంది, లేకపోతే ఇంకా కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి, మంచి మొబైల్స్ డెఫినెట్గా లాంచ్ చేస్తారు. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసుకోండి. యూస్ఫుల్గా అనిపిస్తే మిగతా వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం తెలుగు అప్డేట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఒక మంచి టాపిక్తో కలిసి అప్పటివరకు సెలవు తీసుకుంటున్నాను. ప్రకాష్.